ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలోడువై చచ్చేంత వరకు ప్రేమించు. శిక్ష పూర్తయింది. ఇప్పుడు నాకు ప్రమాణాలు చేయాల్సిన అవసరం ఏంటి? చూడు, ఇప్పుడు నేను ఎవ్వరికీ పనివాణ్ణి కాదు. నువ్వు వారాహివి, నేను విక్కీని, అంతే. నువ్వు చెప్తే నేను చెయ్యను. అమ్మవారికి ప్రమాణం చెయ్యాలో క్షమాపణ చెప్పాలో అది నా ఇష్టం. నేను అమ్మవారికి చెప్తాను. ఇక్కడ ఎవ్వరైనా సరే అమ్మవారికే జవాబు చెప్పాలి, మనుషులకి కాదు. చెప్పేసి వెళ్ళిపోవచ్చు. అమ్మా, నీకు కట్టాల్సిన చీరని కాల్చేయాలని చూశాను. అది నేను చేసిన తప్పు. అలా ఇంకెప్పుడు చెయ్యను. నన్ను క్షమించు. ఇదేంటమ్మా, నువ్వు బర్త్డే జరుపుకోనంటావేంటి? వాళ్ళెవరో ఏదో చేశారని నువ్వెందుకు నీ సంతోషాన్ని చంపుకోవాలి? అమ్మా, ఎవ్రీ ఇయర్ మేం పండగలా చేసే నీ బర్త్డే ఈ ఇయర్ లేకపోతే మేము మా సంతోషాన్ని కూడా పోగొట్టుకున్నట్టే కదమ్మా. నేను ఎంత వద్దనుకున్నా కృష్ణ తులసి అడుగడుగునా అడ్డం పడుతుంది. ప్రతి చోట అవమానిస్తుంది. ప్రతి చోట మనకంటే పైన నిలబడుతుంది. నీటిలో మొసలిలా ఇక్కడ స్థానిక బలంతో ఇంత స్ట్రాంగ్గా ఉన్న నన్ను ఓడిస్తుంది. నువ్వు నిజంగా కృష్ణమ్మతో ఓటమికే ఇలా మాట్లాడుతున్నావా? ఏ మనిషికైనా తను పుట్టిన నేల మీద ఎంతో మమకారం ఉంటుంది. ఫారెన్లో సెటిల్ అయిపోయి 40-50 ఏళ్లు గడిచినా ఇండియానే తన సొంత నేల అనుకుంటాడు. పక్క రాష్ట్రం వచ్చి సెటిల్ అయిపోయినా ఇదే నా ఊరు అని చెప్పలేము. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి మనం ఇక్కడికొచ్చి ఇక్కడ మనం స్ట్రాంగ్గా నిలబడలేకపోతున్నాము అంటే దానికి కారణం ఈ నేల మనది కాదు, ఈ ఊరు మనది కాదు. ఎంతైనా ఇది పరాయి మట్టే. నాకు నా రాజస్థాన్కి వెళ్లాలనుంది బాబాయ్. నా హవేలీకి వెళ్లాలనుంది. నా ఊరిని, నా హవేలీని నేను చాలా మిస్ అవుతున్నాను బాబాయ్. అక్కడుంటే ఓటమి కూడా నాకు విజయంలా అనిపిస్తుంది. ఇక్కడ నాకు విజయం కూడా ఆనందాన్ని ఇవ్వటం లేదు. నా హవేలీలో ఉంటే నా పుట్టినరోజు ఎంత నార్మల్గా చేసినా నాకు చాలా చాలా మనస్తృప్తిగా అనిపించేది. అమ్మా, నీకు మన ఊరు మిస్ అవుతున్నాననే ఫీలింగ్ రాకూడదని ఈ బర్త్డేకి చాలా గ్రాండ్ ఏర్పాట్లు చేస్తున్నామమ్మా. ఇక్కడ ఈ చుట్టుపక్కల మన వాళ్ళు ఎవరెవరున్నారో
వాళ్ళందర్నీ నీ బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశానమ్మా. మనకి చుట్టుపక్కల ఊళ్ళలో చాలామంది బంధువులు ఉండేవాళ్ళమ్మా. వాళ్ళందరి అడ్రస్లు వెతికి పట్టుకున్నాడమ్మా విక్కీ. అందరికీ ఇన్విటేషన్ కూడా పంపించాడు. అంటే చాలా రోజుల తర్వాత ఇక్కడ మన వాళ్ళందరినీ చూడబోతున్నామన్నమాట. అవునమ్మమ్మా. అంతేకాదు, మన వాళ్ళందరినీ పిలిచి మన సాంప్రదాయ పద్ధతిలోనే పార్టీ అంతా జరిగేలా ప్లాన్ చేస్తున్నాడు విక్కీ. అమ్మ సక్సెస్ స్టోరీని ఏవీగా కూడా చేసి ప్లే చేయబోతున్నాడు. విక్కీ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్నా? ఉండాలమ్మా, ఆ మాత్రం సౌండ్ ఉండాలి. మనమేంటో ఈ ఊరు మొత్తానికి తెలియాలి. అమ్మా ఒప్పుకో అమ్మా, ఒప్పుకో అమ్మా ప్లీజ్. ఒప్పుకో తల్లి. పాపం 20 ఏళ్ల నుంచి ఎంతో ఇష్టంగా చేస్తున్న ఫంక్షన్ ఇది. ఈసారి చెయ్యకపోతే చాలా బాధపడతారు. సరే తాతయ్య, అమ్మకి మా మీద ప్రేమ కంటే వారాహి వాళ్ళ మీద కోపమే ఎక్కువగా ఉందని నాకు అర్థమవుతుంది. ఇట్స్ ఓకే, వదిలేండి తాతయ్య, అన్నీ క్యాన్సిల్ చేస్తాను. విక్కీ, బర్త్డేకి ఏ సారీ కట్టుకోవాలి? థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీ మీద ప్రేమే ఎక్కువ కన్నా దానికోసమే నేనిక్కడ గెలవాలని నిలబడ్డాను. బర్త్డే గ్రాండ్గా చేయండి. అలాగేనమ్మా. అక్క, మనం కూడా అమ్మతో విజయవాడ వెళ్ళుంటే బాగుండేది. కానీ మనెవ్వరినీ వద్దంది కదా. ఒక్కతే వెళ్ళింది కదా, అన్ని స్టూడియోస్ ఎలా తిరిగింది? అంత త్వరగా వెనక్కి వచ్చేసిందేంటి? అక్కడ ఫోటో స్టూడియోస్ అసోసియేషన్ వాళ్ళని కలిసిందంట. వాళ్ళకి ఫోటో ఇచ్చి అది ఎవరి స్టూడియోలో ప్రింట్ అయిందో కనుక్కోమని అడిగిందంట. వాళ్ళు మొత్తం స్టూడియోలన్నింటికీ ఆ ఫోటోని పంపించారంట. కానీ అది వాళ్ళెవ్వరూ ప్రింట్ చేయలేదని చెప్పారంట. అవునా? పోలీస్ వాళ్ళల్లా అమ్మ భలే తెలివిగా చేసిందే. ఏం చేసినా కానీ ఆ ఫోటోస్ ఎక్కడ ప్రింట్ అయ్యాయో తెలియలేదు. ఒకవేళ వాళ్ళు ఏదైనా చిన్న ఊళ్ళో చిన్న స్టూడియోలో ప్రింట్ చేసుంటారు. అది ఎవరు తీశారో ఎక్కడ ప్రింట్ చేయించారో తెలుసుకోకపోతే ఇక్కడ వీళ్ళ నోళ్లు ఊరుకోవు. అవునక్క, వాటిని అడ్డు పెట్టుకుని విక్కీ వాళ్ళు చాలా బ్యాడ్గా మాట్లాడుతున్నారు. నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ పని చేసిన వ్యక్తి ఎవరో తెలియాలి. లేదంటే అమ్మ నిన్ను స్కూల్కి వెళ్ళనివ్వదు. కానీ అది ఎలా తెలుస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు. కళ్యాణి, నువ్విలా మామూలు కళ్యాణిలా ఆలోచిస్తే పనవ్వదు. నువ్వు పోలీస్ అయ్యాక ఇలాంటి కేసు నీకిస్తే ఎలా డీల్ చేస్తావో ఆ పోలీస్ కళ్యాణిలా ఆలోచించాలి. అమ్మ పోలీసులా ఆలోచించింది అన్నావుగా, ఇప్పుడు నువ్వు ఆలోచించు. నువ్వు చదివిన క్రైమ్ స్టోరీసో నువ్వు చూసిన క్రైమ్ మూవీసో ఏదో ఒకటి గుర్తు చేసుకుంటే నీకే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అవునక్క, నువ్వు చెప్పింది కరెక్టే. నేనిప్పటి వరకు ఇన్వెస్టిగేషన్ యాంగిల్లో ఆలోచించలేదు. ఇప్పుడు ఎస్ఐలా ఆలోచిస్తాను. నేను ఇదివరకు పోలీసులకి ట్రైనింగ్ ఇచ్చే వీడియోస్ కొన్ని చూశానక్క. వాటిల్లో ఆఫీసర్స్ చెప్పేది ఏంటంటే, క్రైమ్ చేసినవాడు ఎంత పెద్ద దొంగ అయినా ఖచ్చితంగా ఏదో ఒక చిన్న మిస్టేక్ అయినా చేస్తాడంట. మిస్టేక్ చేయని నేరస్తులు చాలా రేర్ అంట. ఆ మిస్టేక్ వల్లే పోలీసులకి ఏదో ఒక క్లూ దొరుకుతుందంట. సో మన విషయంలో కూడా అలాంటిదేమైనా జరిగిందేమో అని మనం తెలుసుకోవాలి. అదెలా తెలుసుకుంటాం? అక్క, వాడు సోషల్ మీడియాలో పెట్టిన ఫొటోస్ అన్నీ ఒకసారి మనం చెక్ చేద్దాం. నా ఫోన్లో ఉన్నాయి. ఫోన్లో కాదు, ల్యాప్టాప్లో చూద్దాం పద. అక్క,
చూడు. అది నీ మైక్ ఎగ్జాక్ట్ గా వెనక్కి నుంచి వీడియో తీశారక్క. అంటే వాడెవడో నీ వెనకే ఉన్నాడు. వీడు కుమార్ రాజాలా ఉన్నాడే. వాడే అక్క. వీడు మనకి తమ్ముడవుతాడు. వీడు అక్కని బ్యాట్ చేయాలని. వాడు ఇలాంటివి సొంతంగా చెయ్యలేడక్క. విక్కీ వాళ్ళ దగ్గర పనిచేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఇది విక్కీ వాళ్ళ ఐడియానే అయ్యుంటుంది. విక్కీ, నువ్వు ఇక్కడున్నావా? బర్త్డేకి నువ్వు ఈ డ్రెస్ వేసుకో, నేను సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను. చచ్చిన వాడిని పెళ్లి కొడుకులా రెడీ చేయాలని చూస్తున్నావా? విక్కీ, అవేం మాటలురా? సంతోషంగా అమ్మ బర్త్డేకి రెడీ అవ్వమంటే ఇంత మాట మాట్లాడతావా? సంతోషం? నిజంగా సంతోషం ఉందా? అమ్మ సంతోషంగానే బర్త్డే చేయడానికి ఒప్పుకుందా? ఏ మనిషి అయినా గుడికి వెళ్ళేది మనశ్శాంతి కోసం, ప్రశాంతత కోసం. కానీ అమ్మకి గుడికి వెళ్తే అవి దక్కుతున్నాయా? అమ్మని దారుణంగా మోసం చేసి తాతయ్యని చంపేశారు ఓ కృష్ణ తులసి వాళ్ళ తమ్ముడు. అమ్మని ఊరు నుంచి వెళ్ళిపోయేలా చేశారు. పాతికేళ్ల తర్వాత నేను బిజినెస్ కోసం ఈ ఊరు వస్తానంటే అమ్మ పాపం తన బాధని దిగమింగుకొని నన్ను ఇక్కడికి పంపించింది. ఇక్కడికి వచ్చాక బిజినెస్ ప్లాన్ లో భాగంగా ఈ కృష్ణమ్మ వాళ్ళ దగ్గర పనోడుగా చేశాను. ఈ అబ్బాయి ఇంట్లో పరిస్థితి బాలేదట. పైగా ఇదిగో ఈ చిన్నది చేసిన పనికి ఓ సమస్య వస్తే ఈ అబ్బాయే బయటపడేశాడు. వారాహి, ఇతనికి ఏ పని అప్పచెప్తావో అప్పచెప్పు. అలాగేనమ్మా. అమ్మవారి చీరని కాల్చేశానని వాళ్ళు నాకు శిక్ష వేశారు. ఇక నుంచి 30 రోజుల వరకు నువ్వు ఈ గుళ్ళోనే ఉండాలి. గుళ్ళో ప్రతి ఒక్క పని నువ్వే చెయ్యాలి. ఇదంతా అమ్మకి తెలియకుండా ఉంచాలని ట్రై చేశాను. కానీ అమ్మకి తెలిసిపోయి అమ్మ ఇక్కడికి వచ్చేసింది. అప్పుడే నేను ఓడిపోయాను. మమ్మీ కృష్ణ తులసిని చూసి గతాన్ని గుర్తు చేసుకుని మళ్ళీ వాళ్ల మీద యుద్ధం మొదలుపెట్టింది. ఆ యుద్ధంలో కూడా అడుగడుగునా కృష్ణ తులసి తన కూతుళ్ళు కలిసి అమ్మని మనని ఓడిస్తూనే ఉన్నారు. అంటే నేను ప్రతి చోట ఓడిపోతూ వచ్చాను. అమ్మని ఓడించాను. ఇప్పుడు కూడా గుళ్ళో పనోడుగా నాకు విధించిన శిక్ష పూర్తయిపోతే మన చేత మళ్ళీ వాళ్ళకి అపాలజీ చెప్పించుకొని మరీ పంపించారు. ఏం చేసినా ఎంత చేసినా అమ్మకి మనశ్శాంతి అనేదే లేకుండా చేశారు. కృష్ణ తులసి ఇన్ని చేసిన కృష్ణ తులసి వాళ్ళని అస్సలు వదలను. వాళ్ళని నాశనం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాను. అవసరమైతే ఎవ్వరి హెల్ప్ అయినా తీసుకుంటాను. ఏంటి, ఏదైనా ప్లాన్ చేసావా? ఎవరినైనా కొత్త వాళ్ళని కలిసావా? అదంతా తర్వాత చెప్తాను. సరే, అయితే ఈ బర్త్డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి అమ్మని హ్యాపీగా ఉండేలా చేద్దాం. నువ్వు రెడీ అవ్వు. అమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదమ్మా. వారాహి అక్క గురించా? ఏంటి కృష్ణమ్మ, ఎప్పుడు వారాహి కదా ఇలాంటి పనులు చేసేది? ఇప్పుడేంటి నువ్వే చేసుకుంటున్నావా? ఏ పక్కన మేమున్నాంగా, కనిపించట్లేదా? మీరే కాదు, వారాహి కూడా కనిపించట్లేదు.
నీ మొగుడు ఎక్కడెక్కడో రీల్స్ చేస్తూ ఉంటే నువ్వు కెమెరా కళ్ళతో షూట్ చేస్తూ ఉంటావు. ఇంక నీ కళ్ళకి మా అక్క ఎలా కనిపిస్తుంది చెప్పు? హాసిని, ఏంటా మాటలు? అమ్మో, నీ నోట్లో నోరు పెట్టకూడదే తల్లి. సత్యవతి, హాసిని చిన్నపిల్ల, దాని మాటలేం పట్టించుకోకు. హా, నేనేం దాని మాటలేం పట్టించుకోను గాని స్కూలు ఓనర్ వాళ్ళ అబ్బాయితో అదేదో జరిగిన దగ్గర నుంచి వారాహిని బయటికే పంపించట్లేదంట. మనం వెళ్లే చోట ఆ కుమారరాజా ఉంటాడా? వాడి టైంకి ఆ ప్లేస్కి రావడం నేను చాలాసార్లు గమనించానక్క. నీకు మామూలు మాటలు ఏం సరిపోతాయి? హాసిని, ఆగమన్నాను కదా. సత్యవతి, వారాహి వేరే పని మీద బయటికి వెళ్ళింది. ఓహో, అయితే తిరగడం మానలేదన్నమాట. ఏయ్, మా అక్క గురించి నీకెందుకు? నీ మొగుడు తిరుగుళ్ళ వీడియో నా ఫోన్లో ఉంది, అది బయటకు వదలనా? అమ్మో, నువ్వు మామూలు ఆడపిల్లవు కాదే తల్లి. కృష్ణమ్మ కడుపులో నువ్వెలా పుట్టావే? అయినా కృష్ణమ్మ, నీ పిచ్చిగాని ఆడపిల్లల్ని ఈ పద్ధతులు ఆ పద్ధతులు అని బిగించి కట్టేయకూడదు. కట్టేస్తే ఇలాగే ఉంటాయి. సత్యవతి, అత్త, నీ కూతురు వయసెంత? ఎంత? 16. నీతోటిదేగా, మొన్నేడాదేగా కాలేజీలో జాయిన్ అయింది. దానికి ఫస్ట్ ఇయర్లో మార్కులెన్ని? దాని మొహంలే, చదువులో అది వీకు. ఓసారి కాలేజ్కి వెళ్ళి చూడు, చాలా విషయాల్లో అది స్ట్రాంగ్ అని తెలుస్తుంది. హాసిని, ఆపుతావా? తనేదో అంటుందని నువ్వు కూడా అంటావా? పెద్ద చిన్న తేడా తెలియక్కర్లా? నేనేమన్నానమ్మా? ఈవిడ తన ఇంట్లో ఎలుకలు పెట్టిన బొరియలు పట్టించుకోకుండా పక్కింట్లో తనే బొరియలు పెట్టాలని చూస్తుంది. చాలా ఆపు. బాగుందమ్మా నీ యవ్వారం. నీ కూతురు గుడ్డలు చించేయడం, నువ్వు వెనకాలే కుట్లేసుకుంటూ రావడం బాగుంది బాగుంది. అయినా కృష్ణమ్మ, నీ మంచి కోరే చెప్తున్నా. పిల్లల్ని ఇలా పెంచితే ఆళ్ళదార ఆళ్ళే చూసుకుంటారు. నీ చేత్తో ఒక్క పెళ్లి కూడా చేయలేవు. సత్యవతి, 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 నా ఇల్లు గురించి, నా పిల్లల గురించి నేను చూసుకోగలను. నీ సంగతి నువ్వు చూసుకో. నా కూతుళ్ళు నలుగురికి చాలా మంచి సంబంధాలు చూసి పెళ్లి చేస్తాను. ప్రతి పెళ్లికి మిమ్మల్నందర్నీ కుటుంబ సమేతంగా పిలుస్తాను. వచ్చి చక్కగా భోంచేసి వెళ్దురుగాని. ఏంటి, 4 పెళ్లిళ్ళు చేస్తావా? పెద్దది లాంటి తిరుగులు తిరుగుతుందని ఎవరికైనా తెలిస్తే ఒక్కల కూడా సంబంధం రాదు. అయినా మగవాన్ని గడప తొక్కనియవు కదా, అలాంటిది అల్లుని గడప తొక్కనిస్తావా? నేను నియమాలు పెట్టింది ఒక పద్ధతి ప్రకారం పిల్లల్ని పెంచుకోవాలని, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయకుండా ఉండాలని కాదు. అయినా ఎంతసేపు ఒకళ్ళని వేలెత్తి చూపించడం కాదు, మిగతా వేళ్ళు నీ వైపే చూపిస్తూ ఉంటాయని మర్చిపోకు. పదండమ్మా. చూడత్తా, ఊళ్ళో అందరూ మా అమ్మని గౌరవిస్తారు, ఇష్టపడతారు. ఊరందరిది ఒక దారి, ఉలిపి కట్టది ఒక దారి అని మా అమ్మని అందరూ మెచ్చుకుంటుంటే నీకు మాత్రమే చెడుగా మాట్లాడాలనిపిస్తుంది ఎందుకు? ఇదిగో, ఇంకోసారి మా గురించి మాట్లాడావనుకో, నీ ఇంటి వ్యవహారం రోడ్డున పడుతుంది. జాగ్రత్త. ఎక్కడ కళ్యాణి వీడు? ఇటే వస్తాడక్క, వెయిట్ చేద్దాం. ఏంటక్కలు నా బండికి అడ్డుపడ్డారు? నిన్ను పడేసి కుమ్మేద్దామని. నన్నెందుకు కొడతారు? నేనేం చేశాను? ఏం చేసావో అప్పుడే మర్చిపోయావా? గుర్తు చెయ్యాలా? అసలు దేని గురించి అక్కలు ఇంత టెన్షన్ పడుతున్నారు? ఏరా, ఫోటోలు వీడియోలు ఎందుకు తీసావు? ఫోటోలేంటి, వీడియోలేంటి?
ఎంతమందివి తీసేవరా వీడియోలు? ఏహే నాకేం తెలీదు, నన్ను వెళ్ళనివ్వండి. అవతల మా ఫ్రెండ్స్తో ప్యాకెట్కి టైం అవుతుంది. నిజం ఒప్పుకోకపోతే నీకు ఇప్పుడే ఇక్కడే పేకట్ అయిపోతుందిరా. ఏయ్ ఏంటి అలా బెదిరిస్తున్నారు? నేనేం చేయలేదు, నాకేం తెలీదు, నేను వెళ్ళాలి. ఆగు. ఏంట్రా ఇది? ఇదా? ఇది నువ్వు చరణ్ కలిసి సరసాలాడుతుంటే ఎవరో తీసిన వీడియో కదా. నేను కూడా నిన్నే చూశాను. ఇది తీసింది నువ్వే అని మాకు తెలుసురా. నేనా? నేనేం కాదు. అమ్మో వీళ్ళు కనిపెట్టేశారా? అయినా మనమని ప్రిపేర్ అయ్యాం కదా. ఇదెవర్రా? నువ్వే కదా? పాత అరిగిపోయిన కార్డులాగా అక్కడేం కనిపిస్తుంది నా మొహం? మా కోసం మా అమ్మ ఎన్ని త్యాగాలు చేసిందో ఒక చిన్న ఏవి ద్వారా చూపించాలనుకుంటున్నాను. ఏవి ప్లీజ్. మా అమ్మ అరుంధతి దేవి, మా దేవత. నాకు అరుంధతి గారు అబ్బాయి విక్కీ చెప్పాడు. వీడియోస్ ఫోటోలు తీస్తూ ఫాలో అయ్యాను. మీ ఇద్దరు క్లోజ్గా ఉన్నట్టు కనిపించేలా చేశాను. మిమ్మల్ని ఇప్పుడు నీకు నోరు విప్పి మాట్లాడే ఆప్షన్ కూడా లేదు.